హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు టార్గెట్ ఐఏఎస్ ఫర్ తెలుగు బిగినర్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ప్రీవియస్ వీడియోస్లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ అనాలిసిస్, సిలబస్, ఎగ్జామినేషన్ ప్రొసీజర్, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఇటువంటి విషయాలన్నీ కూడా డిస్కస్ చేస్తూ దాంతోపాటు డైలీ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ చూస్తున్నాం కదా. సో ఈ వీడియోలో మనం ఈరోజు అంటే 23/6/2020కి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి 5 కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే ఈ వీడియోతో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళంతా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు యూపీఎస్సీ ప్రొసీజర్, సిలబస్ ఇటువంటి వాటికి సంబంధించి ప్రిపరేషన్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎస్పెషల్లీ తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నటువంటి వాళ్ళకి బిగినింగ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మన ఛానల్లో కామెంట్ రూపంలో పెట్టండి. మీ కామెంట్ని బట్టి మనం వీడియోస్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేయడం జరుగుతుంది. సో మన ఫ్రెండ్స్ అడిగారు చాలామంది ఎన్సీఈఆర్టీస్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని. సో వాటిపైన మనం ఈ కమింగ్ వీడియోస్లో ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఒక ఎన్సీఆర్టీ తీసుకొని అది ఏ విధంగా స్టార్ట్ చేయాలి, దాంట్లో ఎటువంటి టాపిక్స్ అనేది కవర్ అవుతాయి, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం ప్రతి ఎన్సీఆర్టీకి సంబంధించి 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు కూడా ఒక సిరీస్లో చూసుకుంటూ పోదాం. సో ఈరోజు మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి సబ్జెక్ట్లోకి ఎంటర్ అయితే ఫస్ట్ వన్ మనకి యురేషియన్ గ్రూప్ ఆన్ ద కంబాక్టింగ్ మనీ లాండరింగ్ అండ్ ఫినాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం, ఈఏజీ, యురేషియన్ గ్రూప్ ఆన్ ద కంబాక్టింగ్ మనీ లాండరింగ్ అండ్ ఫినాన్సింగ్ ఆఫ్ ద టెర్రరిజం అనేటువంటిది న్యూస్లో ఉందన్నమాట. మనకి ఇది కొంచెం సిమిలర్గా ఎఫ్ఏటిఎఫ్ అనేది మనకి బాగా న్యూస్లో ఉంది ఈ మధ్య చూసినట్లయితే. ఎఫ్ఏటిఎఫ్, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది ఏదైనా కంట్రీస్ టెర్రరిస్ట్కి మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే వాళ్ళపైన మనీ అనేది పెడుతూ ఉంటే అటువంటి వాటికి గుర్తించి వాటిని హెచ్చరించడానికి ఏర్పడినటువంటి సంస్థ ఎఫ్ఏటిఎఫ్ అనమాట. అలాగా ఎఫ్ఏటిఎఫ్ను పోలినటువంటి సంస్థ మనకి ఈఈఏజీ. ఇండియన్ అఫీషియల్స్ అనేటువంటి వాళ్ళు రీసెంట్గా 32వ యురేషియన్ గ్రూప్ ఆఫ్ కంబాక్టింగ్ మనీ లాండరింగ్ ఫినాన్సింగ్ టెర్రరిజం సమ్మిట్కి, ఆ మీటింగ్కి మన వాళ్ళు హాజరయ్యారన్నమాట. సో కాబట్టి అందుకోసమని మనకి ఇది న్యూస్లో ఉంది. సో కాబట్టి ఏంటి అసలు ఈ యురేషియన్ గ్రూప్ ఆన్ కంబాక్టింగ్ మనీ లాండరింగ్ ఆఫ్ ఫినాన్సింగ్ అనేది ఏంటి అంటే, ఇది ఎఫ్ఏటిఎఫ్ లాగా ఒక రీజనల్ గ్రూప్ అనమాట. అంటే ఎవరైతే టెర్రర్ ఫినాన్సింగ్ చేస్తున్నారో, ఏ కంట్రీస్ అయితే టెర్రర్ ఫినాన్సింగ్ చేస్తున్నాయో అటువంటి కంట్రీస్ని గుర్తించి వాటిని తగిన విధంగా చర్యలు తీసుకోవడానికి ఏర్పడినటువంటి ఒక రీజనల్ బాడీ. సో ఈ ఈఏజీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద 2004 అండ్ ఈజ్ కరెంట్లీ అసోసియేటెడ్ విత్ ద నంబర్ ఆఫ్ ఎఫ్ఏటిఎఫ్ అండ్ ఇది మనకి ఎక్కడ 2004లో ఇది ఎస్టాబ్లిష్ అయింది. మనకి ఎఫ్ఏటిఎఫ్కి ప్రస్తుతం అనుబంధంగా ఇది కొనసాగుతుంది అనమాట. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎఫ్ఏటిఎఫ్ అనేది మనకి రీసెంట్గా పాకిస్తాన్ని లిస్ట్లో అంటే బ్లాక్ లిస్ట్లోను మరి గ్రే లిస్ట్లో పెట్టడము ఇటువంటి వాటన్నిటిని మనం న్యూస్లో బాగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కంటెస్ట్లో మనం దీన్ని కూడా చదువుకోవాలన్నమాట. సో ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఈఏజీ ఈజ్ టు అసిస్ట్ మెంబర్ స్టేట్స్ ఇన్ ద ఇంప్లిమెంటింగ్ ఆఫ్ 40 FATF anti-money laundering recommendations in the 9 special FATF recommendations to the combating of terrorist financing. FATF అంటే ఈ ఈఏజీ పని ఏంటి, మొత్తానికి ఈ 40 FATF యాంటీ మనీ లాండరింగ్ రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ ఈఏజీ అనేది ప్రధానంగా వర్క్ చేస్తుంది అనమాట. సో ద ఈఏజీ కంప్రైజెస్ ఆఫ్ 9 కంట్రీస్. ఏ కంట్రీస్ ఉన్నాయి ఈఏజీలో, ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్. యురేషియన్ ఈ గ్రూప్ అనేది ఏ కంట్రీస్ కలిగి ఉంది, ఏ కంట్రీస్ని కలిగి లేదు అని కూడా మనకు బిట్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ఇండియా, రష్యా, చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అండ్ బెలారస్. సో ఈ కంట్రీస్ అన్నీ మనకి ఈ ఈఏజీలో మెంబర్ కంట్రీస్ అనమాట. బాగా గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత మనకి సెకండ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, పూరి జగన్నాథ్ రథయాత్ర. మనందరికీ తెలుసు మనకి ఒరిస్సా రాష్ట్రంలో ఈ పూరి జగన్నాథ్ రథయాత్ర అనేది జరుగుతుంది ఎవ్రీ ఇయర్ అనేసి అని. అయితే ఇది మనకి ఈ మధ్య రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకంటే ఈ COVID-19 పాండమిక్ వల్ల మనకి సుప్రీంకోర్టు నుంచి కొన్ని ఆర్డర్స్ అనేది రావడం జరిగింది. ఏంటి, ఎప్పుడు కూడా ఈ జాతరలు, ఇటువంటి రథయాత్రలు, ఇటువంటి వాటి దగ్గర వైరస్ అనేది చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వాటిపైన బ్యాన్ విధించి చాలా తక్కువ సంఖ్యలో హాజరయ్యేటువంటి జనాల మధ్యలో ఆ సెలబ్రేషన్స్ జరుపుకోవాలి అనేసి అని. సో ఈ కంటెస్ట్లో మనకి ఈ పూరి జగన్నాథ్ ఆలయానికి సంబంధించినటువంటి రథయాత్ర అనేది బాగా న్యూస్లో ఉంది. అసలు ఏంటి ఈ పూరి జగన్నాథ్ రథయాత్ర అనేది మనం ఒకసారి చూస్తే, ఈ రథయాత్ర ఈజ్ ద హిందూ ఫెస్టివల్ అసోసియేటెడ్ విత్ ద లార్డ్ జగన్నాథ ఇన్ ద పూరి ఇన్ ద ఒడిషా. మనకి ఇది హిందూ ఫెస్టివల్.
హిందూ ఫెస్టివల్ ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్ట్ అండ్ కల్చర్లో మనం అడుగుతారు పూరి యాత్ర ఈజ్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అంటాడు. ఇక్కడ మనకి హిందూ ఫెస్టివల్, ఇట్ ఈస్ ఏ ముస్లిం ఫెస్టివల్, ఇట్ ఈస్ ఏ జైన్ ఫెస్టివల్, ఇలాగా ఆప్షన్స్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. సో మన స్టేట్మెంట్స్ని బట్టి మనం ఆన్సర్ గుర్తుపెట్టాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వైజ్గా మనం చాలా బాగా చదువుకోవాలి. సో ఇక్కడ ఆరిజిన్ చూడండి, ఇట్ ఈస్ రిగార్డెడ్ యాజ్ ద ఓల్డెస్ట్ రథయాత్ర టేకింగ్ ప్లేస్ ఇన్ ద ఇండియా whose descriptions can be found in the Brahma Purana, Padma Purana and Skanda Purana and the Kapila Samhita. సో దీని పురాణం అంటే ఈ రథయాత్రకు సంబంధించినట్టు మనం ఎక్కడెక్కడ కనుక్కున్నాం, బ్రహ్మపురాణంలోను, పద్మ పురాణంలోను, స్కంద పురాణంలోను కూడా మనకి పురాణాలలో ఈ రథయాత్ర గురించి చెప్పడం జరిగిందనమాట. సో ఎప్పుడు జరుపుతారు ఈ రథయాత్ర అనేది, ఎప్పుడు జరుపుతారంటే దిస్ యాన్యువల్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ ద ఆషాఢ శుక్లపక్ష ద్వితీయ. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎవ్రీ ఇయర్ ఆషాఢ శుక్లపక్ష ద్వితీయ, సెకండ్ డే ఇన్ ద బ్రైట్ ఫర్నైట్ ఆఫ్ ది ఆషాఢ మంత్. మనకి ఆషాఢ శుక్లపక్ష ద్వితీయలో ఈ సెలబ్రేషన్స్ అనేది జరుపుకుంటాం మనం, రథయాత్ర సెలబ్రేషన్స్. సో దాని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ద ఫెస్టివల్ కమెమోరేట్ ద జగన్నాథస్ యాన్యువల్ విజిట్ ఆఫ్ ది గుండీచా టెంపుల్ వయా మౌసీమా టెంపుల్ అండ్ హోమ్ నియర్ ద బాల్గడి చకపూరి. సో ఈ బాల్గండి చకపూరిలో ఆయన వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ ఆంట్ ఇంటికి టెంపుల్ గుండీచా టెంపుల్ ద్వారా వెళ్తూ ఉంటారు. ఈ రథయాత్ర అనేది మనకి ఇండియాలో చాలా ఫేమస్ అయినటువంటి రథయాత్ర, ఇప్పుడు మనకి బాగా న్యూస్లో ఉందన్నమాట. ఎవ్రీ ఇయర్ కూడా న్యూస్లో ఉంటుంది. దీని తర్వాత మనకి ఇంకోటి అత్యంత ఇంపార్టెంట్, అప్పుడప్పుడు మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించి కొన్ని రకాలైనటువంటి గూడ్స్ అంటే పక్షులకి సంబంధించినటువంటి మరియు జంతువులకు సంబంధించినటువంటి అంశాలను దొంగతనంగా స్మగ్లింగ్ అనేది చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. మనకి గత కొన్ని నెలల క్రితం చూసినట్లయితే మనకి ఆపరేషన్ క్లీన్ ఆర్ట్ కింద మాంగూస్కి సంబంధించినటువంటి దాన్ని స్మగ్లింగ్ చేసే ఇది న్యూస్లో ఉంది. అలాగే మనకి ఇప్పుడు మకావ్స్ అనేటువంటి ఒక బర్డ్, దానికి సంబంధించినటువంటి ఇది కూడా మనకి న్యూస్లో ఉందన్నమాట. అసలు ఏంటి మకావ్స్ అంటే బర్డ్ ఏంటి అంటే the Directorate of the Revenue Intelligence has busted that wildlife smuggling of syndicate with the seizure consequent exotic macaws which can be smuggled from Bangladesh to the Calcutta. సో ద డైరెక్టరేట్ ఆఫ్ ది రెవెన్యూ అండ్ ఇంటెలిజెంట్ అనేటువంటి వాళ్ళు ఏం కనిపెట్టారు, ఈ బంగ్లాదేశ్ నుంచి కోల్కతాకి మనకి ఈ మకావ్ బర్డ్ అనే దానికి సంబంధించినటువంటి స్మగ్లింగ్ అనేది ఇక్కడ కనిపెట్టడం జరిగిందనమాట. సో మనకి వైల్డ్ లైఫ్ అనిమల్స్ని స్మగ్లింగ్ చేయడం చట్టరీత్యా నేరం కదా. సో ఈ కంటెస్ట్లో మనం దీన్ని చదువుకోవాలన్నమాట. ఈ మకావ్ ఈజ్ అ హైసియత్ మకావ్ అండ్ పెస్క్యూట్ ప్యారెట్ అండ్ సివియర్ మకావ్ అండ్ ద హ్యూమన్ మకావ్, వీళ్ళు ఒక్కొక్క చోటు నుంచి ఒక్కొక్కటికి స్మగ్లింగ్ చేయడం జరిగిందనమాట. సో ఈ కంటెస్ట్లో మనకి మకావ్ అంటే ఏంటి అనేది ఒకసారి చదువుకోవాలి. మకావ్స్కి కామన్ నేమ్ ఏమో మకావ్స్, దాని సైంటిఫిక్ నేమ్ ఏమో మనకి స్పిటాసిడేస్ అని చదువుకుంటాం అనమాట. దీనికి ఏ ఫ్యామిలీ ఆరిజిన్ అనేది ఎలా ఉంటుంది అంటే మెకావ్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ బ్రిలియంట్లీ కలర్డ్ మెంబర్ ఆఫ్ ద ప్యారియట్ ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీకి చెందినటువంటివి అన్నీ కూడా మనకి ప్యారెట్ ఫ్యామిలీకి చెందినటువంటివి అనమాట. అంటే చిలక జాతికి చెందినటువంటి ఈ పక్షులు మకావ్స్ అనేది కూడా చిలక జాతికి చెందినటువంటివి అనమాట. ఈ మకావ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కడెక్కడ ఉందంటే మకావ్స్ ఆర్ నేటివ్ టు ద సెంట్రల్ అమెరికా అండ్ ద నార్త్ అమెరికా, ఓన్లీ మెక్సికో, సౌత్ అమెరికా అండ్ ఫార్మ్లీ ఇన్ ద కరీబియన్. మోస్ట్ స్పీసీస్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద ఫారెస్ట్. సో ఎక్కడెక్కడ ఉన్నాయి, సెంట్రల్ అమెరికాలోను, నార్త్ అమెరికాలోను, సౌత్ అమెరికాలోను, కరీబియన్స్లోనూ కూడా ఉన్నాయన్నమాట. ఇవి ఇంకా ఫారెస్ట్లలో మనకి రైన్ ఫారెస్ట్లోను, వుడ్ల్యాండ్స్లోను, సవన్నా ఇటువంటి వాటర్ హ్యాబిటేట్స్లో అన్నిట్లో కూడా ఉంటాయన్నమాట. దేర్ ఆర్ అట్లీస్ట్ 17 స్పీసీస్ ఆఫ్ మకావ్స్ అండ్ సెవరల్ ఆర్ ఎండేంజర్డ్. సో చూడండి మనకి ఇక్కడ ఇవి ఎండేంజర్డ్ స్పీసీస్ అంటే అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట. ద గ్లేషియస్ మకావ్ ఈజ్ అ స్పిక్స్ మకావ్ మే బీ ఆల్రెడీ ఇన్ ఎక్స్టెంటెడ్. ఈ మకావ్స్లో గ్లాషియస్ మకావ్ అండ్ స్పిక్స్ మకావ్ అనేది మనకి ఆల్రెడీ అంతరించిపోయిన లిస్ట్లోకి చేరిపోయింది. సో ఇది కన్జర్వేషన్, వీటిని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నటువంటి కన్జర్వేషన్ అనేది మనకి ఏ లిస్ట్లో ఉంది, ద మకావ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ అంతా కన్జర్వేషన్ అంతా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎండేంజర్డ్ స్పైసీస్ ఆఫ్ ద వరల్డ్ ఫానా అండ్ ఫ్లోరా సైట్స్ అంటారు కదా, CITES అనేది మనకి వీటిని ప్రొటెక్షన్ కోసం నడుం బిగించి ఉందన్నమాట. సో ఇవి మనకి ఎండేంజర్డ్ లిస్ట్లో ఉన్నాయి. మకావ్స్ స్మగ్లింగ్ గురించి మనకి న్యూస్లో ఉందన్నమాట. నెక్స్ట్ దాని తర్వాత ఇంకో ఇంపార్టెంట్ యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే.
యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే. సో యునైటెడ్ నేషన్ పబ్లిక్ సర్వీస్ డే 2020 అనేది మనకి జూన్ 23న జరుపుకుంటాం. సో అసలు ఎందుకు వచ్చింది అంటే మనకి ఈ కోవిడ్-19 వల్ల ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్కి సంబంధించి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించి ఇది మనకి న్యూస్లో ఉందన్నమాట. సో మనకి డిసెంబర్ 20, 2002లో జనరల్ అసెంబ్లీ అంటే యూఎన్కి సంబంధించినటువంటి యూఎన్ జనరల్ అసెంబ్లీ అనేది 23 జూన్ని పబ్లిక్ సర్వీసెస్ డే బై అడాప్టింగ్ పబ్లిక్ సర్వీసెస్ డేగా అనౌన్స్ చేసింది. ఎలా 57/277 అనేటువంటిది అన్ని ఆ రెజల్యూషన్ తీసుకొని జూన్ 23ని ఎలా అనౌన్స్ చేసింది పబ్లిక్ సర్వీస్ డే, యునైటెడ్ నేషన్ పబ్లిక్ సర్వీస్ డేగా అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో యునైటెడ్ పబ్లిక్ సర్వీస్ డే ఈజ్ హైలైట్స్ ఆర్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ది పబ్లిక్ సర్వీసెస్ ఇన్ ద డెవలప్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ది రికగ్నిషన్ ఆఫ్ ది వర్క్ ఆఫ్ ద పబ్లిక్. ఇది ఎందుకు అంటే మనకి పబ్లిక్ సర్వెంట్స్ అనేటువంటి వాళ్ళు ప్రజాభివృద్ధి కోసం ఏ విధంగా వర్క్ ప్లేస్లో వర్క్ చేస్తున్నారనే దానికి సంబంధించి ఈ గుర్తింపు ఇవ్వడం కోసం ఈ యునైటెడ్ నేషన్ పబ్లిక్ సర్వీస్ డే అనేది గుర్తించడం జరిగింది. ద ప్రెస్టీజియస్ యుఎన్ పబ్లిక్ సర్వీస్ అవార్డ్స్ UNPSA అంటాం కదా, ఈ UNPSA అనేది మనకి ఈ డే రోజు యునైటెడ్ నేషన్ ఆఫ్ ఎకనామిక్ సోషల్ కౌన్సిల్ ఫర్ కాంట్రిబ్యూషన్ అనేది ప్రదానం చేస్తుందన్నమాట. సో ఎవరికి ఇట్ హ్యాస్ అన్ ఎన్హాన్సింగ్ రోల్ ప్రెస్టీజియస్ అండ్ విజిబిలిటీ ఆఫ్ ది పబ్లిక్ సర్వీస్. సో ఎవరైతే పబ్లిక్ సర్వీసెస్ విజిబిలిటీగా చాలా గొప్పగా పబ్లిక్ సర్వీసెస్ని కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ అవార్డుని యునైటెడ్ పబ్లిక్ సర్వీస్ అవార్డ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ అనేది మనకు బాగా న్యూస్లో ఉంది. మనం PM కేర్స్ ఫండ్ ఈ కోవిడ్-19 సమయంలో మనకి PM కేర్స్ ఫండ్ గురించి చదువుకున్నాం. అలాగే మనకి ఎందుకు న్యూస్లో ఉంది నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ అంటే ఏంటంటే ఈ PM కేర్స్ ఫండ్ వల్ల ఎటువంటి వాళ్ళైనా సరే మనకి చిన్న మొత్తం నుంచి అధిక మొత్తంలో డబ్బులు అనేది డొనేట్ చేయొచ్చు అని చెప్పారు కదా. అలాగే ఈ నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కూడా ఫినాన్స్ మినిస్ట్రీ అనేటువంటి వాళ్ళు ఒక అప్రూవల్ ఇచ్చారు. ఏంటి అప్రూవల్ అంటే ఇండివిజువల్ నుంచి కంపెనీ వరకు కూడా ఇన్స్టిట్యూషన్స్ వరకు కూడా వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది NDRFకి ఇవ్వచ్చు. ఒక ఇండివిజువల్ పర్సన్ నుంచి డైరెక్ట్ ఒక ఇన్స్టిట్యూట్ వరకు కూడా వాళ్ళు ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ అనేది వాళ్ళు డైరెక్ట్గా ఇవ్వచ్చు అనమాట. సో కాబట్టి అసలు ఏంటి దీని సిగ్నిఫికెన్స్ అంటే దిస్ ఈజ్ ద సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ అట్ ద టైమ్ when many have expressed concerns about the donations sent to the PM CARES Fund or the PM Minister's National Relief Fund, as both claim they are not public authority subject to the questions under the Right to the Information Act. అంటే ఏంటంటే ఈ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ అంటే ఈ కోవిడ్-19 టైంలో ఏర్పరిచినటువంటి PM కేర్స్ ఫండ్కి వచ్చేటువంటి డొనేషన్స్ అనే వాటిపైన ఇన్ఫర్మేషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్కి సంబంధించి కొన్ని ఇది చేయడం జరిగింది. సో PM కేర్స్ ఫండ్ ఆర్ ద ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్ అనేది ఈ రెండు కూడా మనకి క్లెయిమ్ చేసుకుంటాయా చేయవా అంటే కొన్ని రకాలైన రిలీఫ్స్ అనేది క్లెయిమ్ చేస్తాయో చేయవా అనే దానిపైన సమాచార హక్కు చట్టం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద క్వశ్చన్ చేయడం జరిగిందనమాట. ఈ కంటెస్ట్లో మనకి అసలు ఏంటి NDRF అంటే అనేది చదువుకోవాలి. సో ద NDRF ఆర్ సెటప్ ఇన్ ద అకార్డెన్స్ విత్ ద సెక్షన్ 46 ఆఫ్ ది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. మనకి ఎప్పుడు ఫామ్ అయింది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లో ఇది ఫామ్ అవ్వడం జరిగిందనమాట. ఇట్ ఈస్ మెంట్ టు మీట్ ద ఎక్స్పెన్సెస్ ఫర్ ద ఎమర్జెన్సీ రెస్పాన్స్ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ఆఫ్ ద డిజాస్టర్ సిచ్యువేషన్. ఏదైనా అనుకోని ఒక డిజాస్టర్ అనేది మనకి ఫామ్ అయినప్పుడు దానికి సంబంధించి వెంటనే రిలీఫ్ కోసం రెస్పాన్స్ కోసం ఫండ్ కోసం ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ అనేది NDRF ఫండ్ అనేది రిలీఫ్ ఫండ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో మనకి 46 అని ఇంకా ఏముంటుంది ఆల్దో దిస్ 46 ఇంక్లూడ్స్ ద కాజెస్ ఆఫ్ ది గ్రాంట్స్ మేడ్ బై ది ఎనీ పర్సన్ ఇన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఫర్ ద డొనేషన్స్ హ్యాస్ నాట్ మేడ్. సో ఈ సెక్షన్ 46 అనేది మనకి ఏం చెప్తుందంటే ఎవరైనా సరే ఇండివిజువల్ పర్సన్ కానీ లేదంటే ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళకి కానీ ఇస్తే వాటన్నిటిని కూడా డొనేషన్ కింద 46 అనేది డొనేషన్ కింద మేడ్ చేయకుండా అంటే వాళ్ళు కొన్ని కంపెనీస్ యాక్ట్ ఇటువంటి వాటి కింద రిలీఫ్ అనేది ఇవ్వకుండా ఉండడానికి ఈ 46 సెక్షన్ అనేది యూజ్ అయింది. ఇప్పుడు దానికి కొన్ని రకాలైన సడలింపులు ఇచ్చారు. అందుకే మనకి NDRF అని న్యూస్లో ఉందన్నమాట. దాని తర్వాత కీలాడి ఎక్స్కవేషన్ సైట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కీలాడి ఎక్స్కవేషన్స్ సైట్ అనేది మనకి గత కొన్ని రోజులుగా బాగా న్యూస్లో ఉంది. ఎందుకంటే అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. మనకి ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్. అక్కడ కీలాడి తవ్వకాల్లో మనకి రకరకాల వస్తువులను బయటపడుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇక్కడ 6th ఫేజ్ అక్కడ జరుగుతూ ఉంటే అక్కడ ఇంకొన్ని ఎక్స్కవేషన్స్ స్కెలిటల్ రిమైన్స్ ఆఫ్ ది చైల్డ్స్ వేర్ ఎక్స్కవేటెడ్ స్కెలిటల్స్ ఇంకా కూడా మనకి బయటపడుతూ ఉండడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనకి అసలు కీలాడి అంటే ఏంటి అనేది చదువుకోవాలి. కీలాడి అనేది మనకి 2 కిలోమీటర్ల దూరంలో ఈ బరియల్ సౌట్ అంటే
కిలాడి నుంచి 2 కిలోమీటర్ల వరకు మనకి ఒక రకమైనటువంటి బరియల్ సౌట్స్, సంగం వంశానికి సంబంధించి సంగం కాలం నాటి బరియల్ సౌట్స్ అనేది బయటపడడం జరిగిందనమాట. సో ఆర్కియాలజికల్ సర్వే అండ్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ తవ్వకాలు చేస్తున్నారు. ఇది ఎక్కడ జరుగుతుంది మనకి ఇక్కడ? సెటిల్మెంట్ ఈజ్ ద బ్యాంక్ ఆన్ ద వాగాయ్ రివర్. ఇది మనకు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ రివర్ అంటే వాగాయ్ రివర్. రీసెంట్లీ వాగాయ్ రివర్ ఇన్ ద న్యూస్ ఇన్ విచ్ స్టేట్ అంటారు? తమిళనాడు స్టేట్. సో మనకి ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్ రిలేటెడ్గా 360 డిగ్రీస్లో మనం చదువుకున్నప్పుడే ఏ బిట్ ఏ విధంగా వచ్చినా సరే మనం ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. సో మనకి ఇది ఎక్కడ లొకేట్ అయింది? 12 కిలోమీటర్ సౌత్ ఈస్ట్ ఆఫ్ ది మదురై ఇన్ ద తమిళనాడు నియర్ ద టౌన్ ఆఫ్ ది కీలాడి ఇన్ ద శివగంగై డిస్టిక్. ఎక్కడ ఇది? శివగంగై డిస్టిక్లో కీలాడి టౌన్ దగ్గర ఈ ఎక్స్కవేషన్స్ అనేది జరుగుతుంది కాబట్టి కీలాడి ఎక్స్కవేషన్స్గా వీటిని నామకరణం చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి ఆదిచెన్నల్లూరు ఎక్స్కవేషన్ ఆర్కియాలజికల్ సైట్ తర్వాత అంత పెద్ద మొత్తంలో ఆర్కియాలజీకి సంబంధించి బయటపడుతున్నది ఇక్కడ కీలాడిలో మాత్రమే అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి 5 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫర్ సివిల్స్. సో రేపు వీడియోతో మన కరెంట్ అఫైర్స్ మరియు ఎన్సీఆర్టీస్ డిస్కషన్ పైన కంప్లీట్ వీడియోస్ చేద్దాం. సో ఎవరైతే ఈ వీడియోతో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎన్సీఆర్టీస్ పైన డౌట్స్ కావాలి, క్లియర్ చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో పెట్టండి. మీ కామెంట్స్ని బట్టి మనం వీడియోస్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.